ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. రాత్రి అందయు తన కృప చేత కాపాడిన దేవుడు ఒక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినారు. ఈ దినమందు దేవుడు మన గురించి ఆశించుచున్నటువంటి అద్భుతకరమైనటువంటి రీతిగా మనం జీవించతగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయులాగన దేవుని సన్నిధానంలో మన హృదయమును మనం సమర్పిద్దాం. నిశ్చయముగా మనతో మాట్లాడగలిగిన జీవాధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే కీర్తన పుస్తకంలో మొదటి కీర్తన 2వ వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఓరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుడు మన గురించి ఆశించుచున్నటువంటి ఒక అవసరమైన ఒక మాట, మనం ఫలించేవారుగా ఉండాలి. దేవుడు మనలో నుండి కోరుచున్నది ఒకటే, ఒక మంచి ఫ్రూట్, ఒక మంచి ఫలం. హల్లెలూయా. ఆ మంచి ఫలం కొరకు దేవుడు మనలని నీటి కాలువ యోరున తీసుకొచ్చి నాటినారు. ఇప్పుడు మనము ములుకెత్తి వచ్చిన వాళ్ళం కాదు, నాటబడిన వాళ్ళమై మనం ఉంటున్నాం. ఆ తోటమాలి యజమానుడు మనలో నుండి ఫలం కోరుచున్నారు. నిశ్చయముగా ఈ దినమందు, ఈ ఉదయకాల సమయం మనం ఒక మంచి తీర్మానం కలిగిన వారై మారాలి. ఏమిటి తీర్మానం అంటే, దేవా, నేను నీ కొరకు ఫలించే ఒక వృక్షముగా, ఒక ఫలించెట్టి కొమ్మగా, ఫలించెట్టి చెట్టుగా నేను ఉండాలని ఆశిస్తున్నాను అని మనం ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుడు మనల్ని ఫలింపచేస్తాడు. హల్లెలూయా. నా తండ్రి తోట యజమానుడని, తోటమాలి అని, మంచి వ్యవసాయకుడని అనేకమైన పదములను మనము వచనములో చూడగలుగుతుంటున్నాం. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వచనం ఒకటే. తన సొంత రక్తం, తన కుమారుని యొక్క సొంత రక్తము చేత మనల్ని విమోచించి రక్షించి దేవుని వచనమనబడు స్థానంలోనికి తీసుకొచ్చి వచనములో మనల్ని నాటువేసి పోషిస్తున్న, నడిపించుచున్న ఆ యజమానుడు నీలో నుండి ఫలం కోరడం లేదా? ఈ ఉదయకాల సమయం ఒక వచనం మనం ఇలా చూస్తుంటున్నాం. మార్కు సువార్తలో 12వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తున్నాము. 11వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో పాటు యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచున్నటువంటి సమయంలో దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూశారు. ఆ చెట్టు నిండా మంచి ఆకులతో, మంచి పచ్చదనం కలిగి ఉండడము చూసినటువంటి యేసు ప్రభు చాలా ఎక్స్పెక్టేషన్ కలిగి, ఆశ కలిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా నాకు దొరుకునేమో అని చెట్టు మీద అంతా వెదికాడు. ఏమీ దొరకలేదండి. దూరం నుండి చూసినప్పుడు ఆ చెట్టు చాలా చక్కని పచ్చదనం కలిగి నిండా ఆకుతో ఒక ఫలమిచ్చే చెట్టు వలె కనిపించినప్పుడు దగ్గరికి వచ్చిన ప్రభువుకు అందునుండి ఏమీ దొరకకపోయింది. ఆ ప్రభువు చెప్పాడు, ఇక మీదట నీలో నుండి ఏ ఫలము రాదు. ఆ చెట్టు వేరుతో సహా ఎండిపోయిందని తన శిష్యులు ఆశ్చర్యపోయారు. నా ప్రియమిత్రమా, దేవుడు మనలో నుండి ఫలం కోరుచున్నారు. బాహ్యమైనటువంటి ఫలం కాదు, బాహ్యమైనటువంటి చేష్టలు కాదు, బాహ్యమైనటువంటి ఏ ఒక అనుభవమును కాదు. ఆత్మీయత కలిగిన వారై, ఆత్మీయ ఫలం ఇచ్చేవారుగా మనం మారాలి. నీ జీవితంలో బయట నుండి చూస్తే చాలా మంచి భక్తి కలిగిన, దేవుని మీద భయము, భక్తి కలిగిన, ఒక అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు దూరం నుండి చూసేవారికి. కానీ ప్రభు ఈరోజు దగ్గరికి వచ్చి చూసినప్పుడు
ఏమైనా ఫలములు నీలో ఉన్నాయా లేదా అనేది మనం స్వయాన విచింతనం చేయాలి. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు ఎండిపోవాలని ఆశించేవారు చాలామంది ఉంటారు. చాలామంది నీ యొక్క ఎండిన స్థితిని చూడడానికి ఇష్టపడతారు. కానీ ఒక మంచి పచ్చదనం కలిగిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు కోరుచుంటున్నారు. నీవు దేవునికి ఇష్టమైన ఫలం కలిగిన చెట్టుగా మారాలి. ఆ ఇష్టమైన ఫలం కలిగిన చెట్టును తోట యజమానుడు ఎక్కువగా ప్రేమిస్తాడండి. విడాకాల సమయం నీ కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తులో కావచ్చు, నీవు కలిగి ఉన్నటువంటి ఉద్యోగ రంగంలో కావచ్చు, నిరాశతో నేను ఆశించిన రీతిగా ఫలం లేని యొక్క ఫ్రూట్ లేని యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాడని అనుకున్నటువంటి వ్యక్తివై మీరు ఈ ఉదయకాల సమయం ఈ వాక్యమును వింటున్నట్లయితే, నా ప్రియమిత్రమా, దేవునికి సమస్తము సాధ్యం. చేయవలసినది ఒకటే, నేను నా యజమానునికి ఇష్టమైన ఒక చెట్టుగా, ఒక ఫలమిచ్చు చెట్టుగా నేను మారాలి. వేషధారణ కలిగిన చెట్టు కాదు. అందుకే యేసుప్రభు ఆ చెట్టును ఇక నీలో ఫలం ఉండదు అని చెప్పి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం అదే. అదొక వేషధారణ కలిగిన చెట్టు అయి ఉండెను. దూరం నుండి చూస్తే భవ్యత కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ఉన్న ఒక అనుభవంలో ఆ చెట్టును చూశారండి. దగ్గరకు వచ్చినప్పుడు ఈ దూరం నుండి చూచిన వాటిలో ఉన్నదేమీ అందులో లేదు. ఈరోజు నీవు అలా ఉండకూడదు. యేసుప్రభు నిన్ను దూరం నుండి చూసినా, దగ్గరకు వచ్చి చూచినా, నీవు ఫలం కలిగినటువంటి ఒక చెట్టుగా మారాలి. ఫలమిచ్చే చెట్టును యజమానుడు ప్రేమించి, యజమానుడు ఆ చెట్టులో నుండి ఇంగను 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 సంతోషించు విధముగా మారాలి. నీ కుటుంబం అనబడు చెట్టులో కూడా దేవునికి ఇష్టమైన ఫలములు కావాలి. నీ తరములు అను చెట్టులలో నుండి కూడా దేవునికి ఇష్టమైన ఫలములు రావాలి. నీ వ్యాపారం అను చెట్టులో నుండి దేవునికి ఇష్టమైన ఫలములు రావాలి. నీ అతరం నుండి దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి స్తోత్ర అర్పణలు రావాలి. ఉదయకాల సమయం ప్రియమిత్రమా, ప్రభు తన ఏకైక తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని యేసు ప్రభును మీ కొరకే పంపించాడు. నిన్ను రక్షించడానికి పంపించాడు. నీ కుటుంబంలో నీకంటే యోగ్యత కలిగిన వారు లేక కాదు, నీతో కూడా చదివిన వారిలో నీకంటే యోగ్యతయు నీకంటే జ్ఞానవంతులు లేక కాదు. పనికి మాలిన నిన్ను వెతికి రక్షించడానికి ప్రభు వచ్చాడు. దేనికోసం తెలుసా? నీవు సమాజంలో ఫలించేటి ఒక కొమ్మగా, ఫలించేటి ఒక చెట్టుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ఒక మంచి తీర్మానం తీసుకుంటామండి. దేవుడు నిన్ను ప్రేమిస్తేనే తప్ప నీవు ఫలించలేము. దేవునితో కూడా నీవు నిలిచి ఉండకపోతే బలము ఏమీ నీలో నుండి రాదు. ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఉదయకాల సమయం నీ సాన్నిధ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. దేవా, మేము నీ సన్నిధానంలో ఒక ఫలించేటి కొమ్మగా ఉండడానికి కృప దయచేయండి. ఒక ఫలించేటి చెట్టుగా ఉండడానికి సహాయం చేయండి. నీవు ఆశించినటువంటి ఫలములను మాలో నుండి రాకుండా ఆటంకపరచుచున్న ప్రతి శక్తులను తొలగించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించండి. వారి జీవితంలో ప్రభు కొరకు నిలబడే ధన్యత దయచేయండి. కృప చూపండి. యేసయ్య పవిత్ర నామములోనే ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, తరములను ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థనలను, మీ యొక్క అభిప్రాయములను మాకు తెలియచేయండి. మనం రోజు ఇదే సమయంలో కలుసుకొని ప్రార్థించి వచనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.